బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఎండోమెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల సమావేశం రసాభాసగా సాగింది. బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తుపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్వి సుభాష్, గీతామూర్తి, మాధవిలత, పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులకు సముచిత స్థానం కల్పించాలని అర్చక సేవా సమాఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్పాండే డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఆ తర్వాత నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. హక్కుల సాధన కోసం బ్రాహ్మణులు వ్యక్తి విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు నేతలు. సమావేశం పెట్టి దాడి చేస్తున్నాడు, నిజం మాట్లాడిన దాడి చేస్తున్నాడు. ఈ సంఘం సమావేశాన్ని ఖండిస్తుంది తీవ్రంగా. అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఇలా ఒక సంఘం సమావేశం పెట్టి వచ్చిన సంఘం సభ్యుల్ని, సంఘం నాయకుల్ని అవమానపరుస్తున్నాడు. ఏకైక మహిళా నేత మా బీజేపీ పార్టీలో మా గీతక్క ఇప్పుడే వచ్చారు. ఎంతో బిజీ ఉన్న మేడ్చల్. ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో సభ్యుడిగా వద్దా, ఉంటే ఎలా ఉండాలి, ఈ టాపిక్స్ మీద వారిని మాట్లాడవలసింది. ఈ ఒక్కరికి కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఇవన్నిటి